కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ట్యాక్స్ కడుతున్నామా, ఇల్లు కరెంటు బిల్లు కడుతున్నామా, చెత్త పన్ను కడుతున్నామా? మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? లండన్ లాగా చేస్తా అంటే మరి డాలర్ చేస్తావా? ఇక్కడ కూడా డాలర్ చేస్తావా? చేస్తాడేమో మరి. ఎప్పుడు చేస్తావు? అవి మంచి నీళ్లు చేయండి ఫస్ట్. ఎక్కడ లేవా అండి కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్ లేవా? ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఎవడన్నా? ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే 5 రూపాయలు ఎక్కువ పెట్టి కొనము. ఇంత లోపలికి వచ్చి ఎవడు కొంటాడు? అవసరమా? షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంత కష్టపడి మా కష్టార్జితం ఓడ్చి పాతల నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము. అదే మాకేం లేదు, రోడ్డు మీద పడాలి, మాకెవ్వరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలి అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు. ఇంత దుర్మార్గమా? ఇంత ఇల్లు తీసేస్తాడా? ఇంత గుడిసెలంటే ఏమనొచ్చు, ఖాళీ ప్లేస్ అంటే ఏమనొచ్చు. ఖాళీ ప్లేస్ లో దాకా చేసుకో, ఇక్కడ ఏం అవసరం మీకు? మేము వచ్చి చెప్పామా? మాకు అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటామయ్యా? ఆడపిల్లలు లోన్ తీసుకొని కట్టుకున్నారు. గత 10 ఏళ్ళలో ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయి? ఏది జరగలేదు. మాకు తెలియదు. ఇక్కడ కట్టొద్దు, ఇది మూసి ఏరియా అని కూడా తెలియదు మాకు. 30 ఏళ్ల కింద కొనుక్కున్నాం. 30 ఏళ్ళ కనుక్కొని పర్మిషన్ తీసుకొని 4 ఏళ్ల కింద కట్టుకున్నాం మా బిల్డింగ్. అగో అది. ఇప్పుడు ఎట్లా? సీఎం గారిని ఇప్పుడు వరద వస్తుంది, వరద బాధితులను చూసేందుకు ముఖ్యమంత్రి వస్తాడు. అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు రేవంత్ రెడ్డి గారిని రమ్మను. ఎందుకంటే వరద బాధితులను చూస్తారు, ఇక్కడ జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా. ఇప్పుడు మూసి బాధితులం మేమందరం, అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి వచ్చి రౌండ్ చేసి పొమ్మనుండి అప్పుడు తెలుస్తుంది సంగతి. అప్పుడు మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేమేం చేస్తాం, ఆయన ఏం చేస్తాడో మేము చూస్తాం. వస్తే ఏం చేస్తామా? చెప్పుల దండ రెడీ పెట్టుకుంటాం, సన్మానం చేస్తాం చెప్పులతో. మరి అంతే అంటే ఎందుకు వచ్చిందంటే ఇంట్లో అటువంటి పరిస్థితి తెచ్చాడు ఆయన. 2-3 ఏళ్ల నుంచి తిండి లేదు, నిద్ర లేదు మాకు. కన్నా కష్టపడ్డాం మేము, లోన్లు తీసుకున్నాము, పర్మిషన్లు తీసుకున్నాము, ఇంటి ట్యాక్సులు కడుతున్నాం, మేము అన్ని కడుతున్నాం. మరి వాడు పోరంబాకి భూములు అయితే మాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? మరి చెప్పండి మీరే సమాధానం. ఇవన్నీ ఎందుకు ఇచ్చేసింది? మా తరతరాల కాడ నుంచి ఉన్నాం మేము ఇక్కడ. నిన్నీళ్ళు వచ్చి ఉండాలి, ఏ మూసినది నిండాలి, నిండితే మేము అప్పుడే మేము వెళ్ళిపోతుంటే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఎందుకు కట్టుకుంటాం మేము? అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము అన్ని తీసేస్తున్నాం. ఏ లెక్కనే తీస్తాడు? గత ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చారంటే పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, అందరు గవర్నమెంట్ అఫీషియల్సే కదా. ఇప్పుడు చదువుకోని వాళ్ళకైతే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది నీకు తెలియదు. చదువుకున్న వాడికి తెలుస్తుంది కదా. ఒక సబ్ రిజిస్టర్ స్థాయి, ఒక జడ్జి స్థాయి వ్యక్తి స్టాంప్ వేసి ఆయన సంతకం పెట్టిన దానికి విలువ లేకపోతే ఇంకా ఎవరికి విలువ? అంటే ఇప్పుడు ఈయన కొత్త వచ్చిన తర్వాత ఈయన మార్కు చూపించుకోవాలని గతంలో ఎవరైతే అవినీతి చేసిరో మార్కు చూపించాలి. ఈ బెల్ట్ అంతా 33,000 ఎకరాలు 4,000 ఎకరాలు తీసుకోవాలి, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడో దొబ్బ పెట్టాలి, వాడి దగ్గర 1,00,000 కోట్లు తీసుకోవాలి. ఏంటి మా వాళ్ళు మేము 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి రూపాయి కష్టపడి కట్టుకున్న వల్ల వాడు ఇచ్చేయాలి. అది అంతే తప్పితే ఇక్కడ ప్రజల గురించి ఇంకోటి గురించి వాడు చేసేది లేదు, పెట్టేది లేదు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒక్కటే సమస్య కాదు, మూసే ఒక్కటే సమస్య కాదు, ఈ సుందరీకరణ సమస్య కాదు. అసలు నేను అనేది ఏంటంటే 9 నెలల్లో ఇంత ఘోరంగా వ్యతిరేకత ఏంది అసలు? పిచ్చోడి చేతి రాయి మరి పిచ్చోడి చేతిలో రాయే మరి ఇది జనాల మీదకి ఇసిరేస్తాడు. ఎటు ఇసిరేస్తాడో తెలియదు. అందరికి రాళ్ళు ఇసిరేస్తున్నాడు, మహిళలు చెప్పాలమ్మా. అదే చంపేస్తున్నారు మహిళని. నిద్ర లేదు, రోగాలు వచ్చి అడ్డం పడ్డం తెలుసా? మా బాధ దేవుడు కూడా కన్నిస్తాడో కన్నీయడో తెలుస్తలేదు మాకు. మేము ఏడ రోడ్ల మీద పడాలి చెప్పండి? ఉన్న ఆధారం అంతా మాకు ఇంట్లో ఒకటే. మరి ఏ రోడ్ల మీద పడాలి, ఎక్కడ పోవాలి, ఏడ బతకాలి? చిన్న పిల్లలు ఉన్నారు, లోన్లు ఎట్లా కట్టాలి? కష్టం చేసుకొని బతకేటోళ్ళము
ఇది ఒక టాక్ వినపడుతుంది అంటే వాళ్ళు చెప్పలేదు ఒక టాక్ వినపడుతుంది అవేంటి ఏదైతే మీరు లోన్స్ తీసుకున్నారో అవి మాఫీ చేస్తారంటే డబుల్ బెడ్రూమ్ లేదు వాడు పైసలు ఇయ్యద్దు మాకు మా జోలికి రావద్దు మా ఇంట్లో మాకు ఉండాలి మా ఇంట్లో మాకు కావాలంటే